అమ్మో, ఇంతలా వెన్నుపోట. శాంతియుత పోరాటంపై ఇన్ని కుట్రలా? ఇది ఇప్పుడు ఏపీలో విద్యుత్ ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న విస్మయం. ఇటీవల తాము చేపట్టిన ఆందోళనను విరమింపజేయడానికి కూటమి ప్రభుత్వం పన్నిన కుతంత్రం ఆలస్యంగా వెలుగు చూడడం విద్యుత్ ఉద్యోగులను షాక్కి గురిచేస్తోంది. ఇంతకీ కూటమి సర్కార్ పన్నిన కుతంత్రం ఏంటి? అది తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. కష్టం చెప్పుకుంటే ఇంత నయవంచన, న్యాయంగా ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఇన్ని కుట్రల, శాంతియుతంగా జరిగిన పోరాటానికి ఇంతలా వెన్నుపోటు పొడవాలా అంటూ కొద్ది రోజులుగా విద్యుత్ ఉద్యోగులు ఆక్రోశంతో రగిలిపోతున్నారు. విద్యుత్ సంస్థల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టాలనుకున్న విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ గత నెల 18న అకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని విరమించుకుంది. ప్రభుత్వం యాజమాన్యంతో జరిగిన చర్చల్లో ఉద్యోగులకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు వెలువడినప్పటికీ జేఏసీ సమ్మె విరమించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి దశల వారీగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మహాధర్నాలు, నిరాహార దీక్షలు, ర్యాలీలు వంటి నిరసనలను జేఏసీ ఎందుకు విరమించిందనే విషయం అర్థం కాక ఉద్యోగులు తలలు పట్టుకున్నారు. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం నియమించిన స్టీరింగ్ కమిటీ ఎందుకంత మొండి వైఖరిని అవలంబించిందనేది కూడా ఎవరికీ అర్థం కాలేదు. చర్చల వేళ జేఏసీ నేతలు అర్ధరాత్రి వరకు కాళ్లావేళ్లా పడి బతిమాలినా కమిటీ కరగలేదు. పైగా వారికి ప్రభుత్వం ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. గంటల తరబడి విద్యుత్ సౌధ వద్ద పడిగాపులు పడేలా చేసింది. అయితే ఇదంతా తెర ముందు కనిపించగా తెర వెనుక అసలు కథ వేరేగా నడిచింది. విద్యుత్ ఉద్యోగులు అక్టోబర్ 15 నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించగా ప్రభుత్వం చర్చలకు పిలిచి ప్రధాని పర్యటన నేపథ్యంలో సమ్మెను వాయిదా వేయాలని కోరింది. దీంతో జేఏసీ అందుకు అంగీకరించింది. కానీ అప్పుడే తెర వెనుక కుట్రలకు టీడీపీ కూటమి ప్రభుత్వం తెరలేపింది. జేఏసీతో అక్టోబర్ 18న చర్చలు జరగాల్సి ఉండగా ఒకరోజు ముందుగా అంటే అక్టోబర్ 17న ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్లో ఉన్న 102 మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు పదోన్నతులు కల్పించింది. తద్వారా ఒకేసారి ఇంతమందిని పదోన్నతులపై బదిలీ చేయడం ద్వారా విద్యుత్ ఉద్యోగుల సంఘాల మధ్య కూటమి చిచ్చుపెట్టింది. వారిని విభజించి పాలించడం ద్వారా ఉద్యమానికి ఎసరు పెట్టింది. జేఏసీతో ఇంజనీర్ల సంఘం కలవకుండా ఉండేందుకే 100 మందికి పైగా ఇంజనీర్లకు ఒకేసారి పదోన్నతులతో గాలం వేసింది. దాంతో వారు జేఏసీతో కలిసేదే లేదని, సమ్మెలో పాల్గొనేదే లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మరోవైపు ఉద్యోగుల తరపున ఆందోళనలు చేస్తూ చర్చల్లో డిమాండ్లపై పట్టుబడుతున్న వీరిని ప్రలోభాలకు గురిచేసింది. కొందరికి పదోన్నతులు కల్పిస్తామని ఆశపెట్టింది. వారు కోరుకున్న వారికి తాయిలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ వీటికి లొంగని వారిని వ్యక్తిగతంగా బెదిరించింది. వారి ఉద్యోగాలకు ఇబ్బందులు ఎదురవుతాయంటూ హెచ్చరించింది. గతంలో ఉన్న వివాదాలను తెరపైకి తెస్తామని, ఆరోపణలపై విచారణలు జరిపిస్తామని, శాఖపరంగా చర్యలు తప్పవని భయపెట్టింది. ఇవన్నీ ఒక పక్క తెర వెనుక చేస్తూ మరోపక్క చర్చల పేరుతో కాలయాపన చేసింది. చివరికి తాను అనుకున్నట్లుగానే ఉద్యోగులకు మొండిచేయి చూపించి ఆందోళనను విరమించేలా చేసి సమ్మెలపై నిషేధం విధించింది. కూటమి ప్రభుత్వం నడిపిన ఈ మొత్తం ఎపిసోడ్ విద్యుత్ ఉద్యోగులను షాకు గురిచేయడమే గాక దాని నుంచి వారు ఇప్పటికీ తేరుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.